ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ స్త్రీల పట్ల ఎలా మసులుకోవాలి. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: స్త్రీల పట్ల సద్వర్తన కలిగి ఉండాలి. స్త్రీ పక్కటెముకతో సృష్టించబడింది. పక్కటెముక పైభాగం మరీ వంకరగా ఉంటుంది. దాన్ని తిన్నగా తీయాలని ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. దాన్ని ఆ స్థితిలోనే వదిలేస్తే అది అలా వంకరగానే ఉంటుంది. అందువల్ల స్త్రీ పట్ల సద్వర్తనతో మెలగాలి. బుఖారి కితాబుల్ హదీసుల్ అంబియా. వివరణ: పురుషులు ఉత్తమ రూపుకల్పనతో సృష్టించబడితే స్త్రీలు కూడా ఉత్తమ రూపురేఖలతో సృష్టించబడ్డారు. దివ్య ఖురాన్లో ఇలా ఉంది: లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తఖ్వీమ్. మేము మానవుణ్ణి ఉత్తమ రూపురేఖలతో సృష్టించాము. సూరా అత్తీన్. కాబట్టి స్త్రీల సృష్టిలోనే ఏదో లోపం ఉందని ఈ ప్రవచనం యొక్క భావం కాదు. అసలు ఉద్దేశం ఏమిటంటే స్త్రీలలో సాధారణంగా ఉండే మానసిక బలహీనతలను సూచించడం. పురుషుడు సహనం వహించి వారిని మన్నించే ధోరణి అవలంబించవలసిందిగా ఉద్దేశం. మానసిక బలహీనతలను పక్కటెముకతో పోల్చడం జరిగింది. ముస్లిం హదీస్ గ్రంథాలలో హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా గారు ఉటంకించిన పదాలు ఇలా ఉన్నాయి: స్త్రీ పక్కటెముక లాంటిది. మీరు దానిని తిన్నగా తీయాలని కోరితే అది విరిగిపోతుంది. దానికి అలాగే వదిలేస్తే ఆ వంకర బలహీనత ఉన్న ఆమె వల్లే ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్రవచనం వల్ల స్పష్టంగా తెలుస్తుంది ఏమిటంటే పక్కటెముక ప్రస్తావన కేవలం ఉదాహరణగా తీసుకోబడింది. దాన్ని ఉద్దేశించి స్త్రీల స్థానాన్ని దిగజార్చడం కాదు. ఆ సున్నిత వ్యక్తిత్వం పట్ల మృదువర్తన కలిగి ఉండాలని పురుషుల్ని ప్రోత్సహించడమే. వాస్తవం ఏమిటంటే స్త్రీలలో భావాలు, ఉద్రేకాలు తరంగాల్లా ఉప్పొంగుతూ ఉంటాయి. ఆ భావోద్రేకాలు ఆమెలో సృష్టికర్త సృజించడానికి కారణం ఆమెకు గల ప్రత్యేక విధులు, బాధ్యతల నిర్వహణలో ఆ ఉద్రేక భావాలు సహకారం పొందడం. ఉదాహరణకు గర్భధారణ, ప్రసవం, బిడ్డ పోషణ లాంటి విషయాలలో ఆమె ఎదుర్కొనే బాధల్ని, కష్టాలను అధిగమించడం ఆమెకు ఉప్పొంగే భావోద్రేకాల వల్ల సులభతరం అవుతుంది. ఒక విషయం పట్ల మనిషి ఎంతగా శ్రద్ధాశక్తులు కలిగి ఉంటాడో దాని విషయంలో కలిగే కష్టాలను భరించడం అతనికి అంతే సులభతరం అవుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇది ఈ రోజుటి హదీస్ అండి. ఇంకొక హదీస్తో ఇన్షా అల్లా రేపు కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి